మనకి 2024లో ఫైరింగ్ స్టాప్ చేశారని అంటే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. బస్ కంపెనీ మన క్యాంపస్ కి రాబోతుంది. మనమైతే ఇలాంటిది వైరల్ చేయదలుచుకోలేదు. ఎంత నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. యాక్సెంచర్ హైరింగ్ అనేది ఆపేశారు అని. సో గైస్, ఇంతకుముందు న్యూస్ కూడా వచ్చింది. మన ఈ CEO ఆఫ్ యాక్సెంచర్ జూలీ, ఆమె చెప్పింది ఏంటంటే మనకి 2024లో 40,000 హైరింగ్ అయితే చేసుకుంటాం అని అన్నారు. సో ఆ న్యూస్ కూడా, ఆర్టికల్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇస్తా చూడండి. సో ప్రెసెంట్ అయితే ఆ న్యూస్ చాలా అంటే చాలా వైరల్ అయింది. అనే యూట్యూబర్ కూడా చాలా చెప్పాడు అబౌట్ యాక్సెంచర్ హైరింగ్ స్టాప్ చేస్తున్నారు అని. సో అది ఫేక్ న్యూస్ రియల్ న్యూసా అంటే నాట్ కంక్లూడ్ అయితే కాలేదు. బట్ అఫీషియల్ న్యూస్ అయితే వచ్చే వరకు అయితే ఇన్వాలిడే. అంతేకాకుండా మనం ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ అయితే క్లియర్ చేసిన ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అండ్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్. ఇంకా 15 days పట్టుద్ది అని అంటున్నారు. సో అది కూడా స్క్రీన్ షాట్ వేస్తే ఒకసారి చూడండి. చూద్దాం, ఇది వస్తాయనే హోప్తోనే ఉంటా. అండ్ ఆల్సో ఇంకో కంపెనీ కూడా వస్తుంది, ఇన్ఫోసిస్. దానికి కూడా మన బెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. వస్తారా అనేది పక్కన పెడితే మన బెస్ట్ ఆఫ్ అయితే ఇవ్వాలి. ప్రతి దాంట్లో ప్రిపరేషన్ కూడా మంచిగా నడుస్తుంది. సో ఇప్పుడు బిగ్గెస్ట్ హాట్ టాపిక్గా మారింది ఏంటంటే యాక్సెంచర్ హైరింగ్ నిజంగా ఆపేసిందా లేదా అని. అది ఏమాత్రం నిజమో ఇంతవరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. సో నా ఉద్దేశం అండ్ అదర్ యూట్యూబర్స్ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు వీడియోలు అయితే చేస్తున్నారు, నేను కూడా చూస్తున్నా. అండ్ నేను పేర్లు ఎవరు మెన్షన్ చేయను, బట్ మీరు అందరు చూసే ఉంటారు ఆల్మోస్ట్. యాక్సెంచర్ హైరింగ్ అనేది ఆపేస్తున్నారు అని thumbnails అన్నీ పెడుతున్నారు. బట్ అది నెవర్ ఎవర్ షూర్ అని చెప్పొచ్చు. అది అఫీషియల్గా అయితే రాలేదు. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్, సమ్ ఆఫ్ ది కాలేజెస్ నుంచి, సమ్ ఆఫ్ కాలేజ్కి హైరింగ్ వచ్చింది యాక్సెంచర్ నుంచి. ఆ కాలేజ్లో కొంతమంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు, కొంతమందికి LOI లెటర్స్ పంపుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ యూట్యూబర్స్ కూడా కొంతమంది అలానే చెప్తున్నారు, కానీ పర్టికులర్గా అఫీషియల్గా న్యూస్ వచ్చిందని అయితే ఏమాత్రం లేదు, ఎవిడెన్స్ అయితే లేదు. బట్ స్టిల్ ఐ హోప్. నేను కూడా ఆల్ రౌండ్స్ క్లియర్ చేసిన, స్టిల్ ఒక హోప్ అయితే ఉంది వస్తుందని. వస్తే మాత్రం హ్యాపీనే, లేకపోతే ఇంకో ఆఫర్ కూడా పెట్టుకోవాలి. ఇంకో ఆఫర్ కూడా ఇప్పుడు నాకు ప్రెసెంట్ అయితే ఒక ఇన్ఫోసిస్ కంపెనీ అయితే వచ్చింది. ఇన్ఫోసిస్ కంపెనీ నాకు 11th or 12th ఉంది ఎగ్జామ్. ప్రెసెంట్ అయితే దాని ప్రిపేర్ అయితే నడుస్తుంది. సో దానికోసం కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నా ఏంటి అనేది ఆల్రెడీ ఒకసారి వీడియో చేసిన. బట్ ఈరోజు నా ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, అండ్ అంతేకాకుండా కొంచెం యాక్సెంచర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే మనం రన్నింగ్కి అయితే వచ్చాం. రన్నింగ్ తర్వాత లైబ్రరీకి వెళ్ళి కొంచెం యాక్సెంచర్ గురించి మాట్లాడుకుందాం. అంతేకాకుండా మీలో ఎవరైనా 2024 బ్యాచ్ అయితే కనుక ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. అంతేకాకుండా మీ కాలేజ్కి ఏ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీస్ వస్తున్నాయి ఒకసారి కామెంట్ చేయండి. సో వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్. సో అఫీషియల్గా న్యూస్ అయితే ఉంది ఫ్రమ్ CEO. వాళ్ళు ఏం చెప్పారంటే 40,000 ఆఫ్ పీపుల్స్ని హైర్ చేసుకుంటాం, ఫ్రెషర్స్ని, ఫ్రమ్ బ్యాచ్ హూ ఆర్ ఇన్ 2024 అని ఒక న్యూస్ అయితే ఉంది. అది కూడా ద టైమ్స్ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తే ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి. సో అది కూడా అఫీషియల్ న్యూస్. సో ఆ న్యూస్ చెప్పాక మళ్ళీ హైరింగ్ ఎలా ఆపేస్తారు అబ్బా, ఆపరు. సో అది ఎంత ఫేక్ న్యూస్ అని నా ఒపీనియన్. సో మెన్షన్ చేస్తున్నా, అది నా ఒపీనియన్. బట్ ఏదైనా సరే ఆఫర్ లెటర్స్ అయితే 2-3 పెట్టుకొనే బయటికి వెళ్ళాలి. బట్ నేనైతే హోప్స్ పెట్టుకున్నా కొంచెం ఈ కంపెనీ మీద. మళ్ళాంటి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో అందరూ ఒక డౌట్ మీద ఉన్నారు.
సో చూద్దాం ఏమైద్దో. సో ఎండ్ ఆఫ్ ది డే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. అంతేకాకుండా ఇంకోటి అయితే ట్రై చేస్తున్నా ఇన్ఫోసిస్, అది కూడా వీడియో తీస్తా. సో ఈరోజు వ్లాగ్లో ఇన్ఫోసిస్ ప్రాక్టీస్, నా ప్లాన్ అండ్ నా స్టడీ ఎలా నడుస్తుందో చూపిస్తా. సో గాయ్స్, ఇన్ఫోసిస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వస్తే అది క్యాట్ లెవెల్ అంట. అంత ఈజీ అయితే కాదు పాస్ అవ్వడం. అది నాన్ కోడింగ్ క్వశ్చన్స్ లేకున్నా కూడా సూడో కోడ్స్ అయినా ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అయినా వెరీ టఫ్గా అడుగుతారంట. అండ్ టైమింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఇన్ఫోసిస్ క్రాక్ చేయడం అంత ఈజీ ఏం కాదు. బట్ మన బెస్ట్ ఆఫ్ అయితే ఇద్దాం. వచ్చారా అనేది పక్కన పెట్టిద్దాం, మన బెస్ట్ అయితే ఇద్దాం. అండ్ యాక్సెంచర్ కొంచెం ఈజీగా ఉంటుండే. ఆల్రెడీ వీడియోస్ చేసిన, ఒకసారి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తా. అండ్ అంతే కార్డ్స్లో మన ప్రీవియస్ వీడియో ఇస్తా, ఒకసారి వెళ్ళి చూడండి. సో గైస్, ఇదే మన టిఫిన్ అనమాట. 40 grams ఆఫ్ ఫుడ్ విత్ 1 scoop ఆఫ్ పీనట్ బటర్. నేను యూజ్ చేసేది MB Fit. సో మీకు గనక ఈ MB Fit ప్రొడక్ట్ కావాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసి తీసుకోండి. డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ ఆల్సో నాకు హెల్ప్ అవుతుంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది మిల్క్లో ఈజీగా మెల్ట్ అవుతుంది అండ్ ఆల్సో టేస్టీ, హై ప్రోటీన్ కూడా. అండ్ ఆల్సో నేను ఇందులో పొమగ్రానైట్ కూడా యాడ్ చేసా వితౌట్ షుగర్. సో యాక్సెంచర్ హైరింగ్ స్టాప్ చేశారని. సో ఈ న్యూస్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. సో ఇది ఎంతవరకు నిజం? సో నా అనాలిసిస్ ఏంటంటే, ఇది అఫీషియల్గా అయితే రాలేదు, నేను అనాలిసిస్ చేసా. సో నేను కూడా చాలా వీడియోస్ చేసా యూట్యూబ్లో. యాక్సెంచర్ అని స్టాప్ చేస్తుంది, హైరింగ్ అనేది ఆపేస్తుంది, సో క్యాన్సల్డ్ హైరింగ్ అని చాలా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే చూసిన. అండ్ ఇదంతా నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. అండ్ అంతేకాకుండా కొంతమంది క్రియేటర్స్ ఇది అంతా వైరల్ చేస్తున్నారు, చాలా అంటే చాలా వైరల్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. బట్ మన యాక్సెంచర్ వాళ్ళ నుంచి అయితే అఫీషియల్ గా న్యూస్ వచ్చే వరకు ఇది ఫేక్ అనే చెప్పాలి. ఇది నా అనాలిసిస్. సో అఫీషియల్ గా అయితే న్యూస్ రాలేదు. అండ్ సెప్టెంబర్ మంత్ లో మనకి CEO జూలీ స్వీటీ నే మెన్షన్ చేశారు, వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫ్రమ్ ఇండియా అని. సో ఆ న్యూస్ మీకు స్క్రీన్ షాట్ వేస్తా, ఒకసారి చూడండి. ఆల్రెడీ వాళ్ళు అలా చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా హైరింగ్ స్టాప్ చేస్తారు వన్స్ ఒకసారి థింక్ చేయండి. అండ్ కొంతమందికి మాత్రం నిజంగానే బ్యాడ్ అని చెప్పాలి, బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. కొంతమందికి ఆఫర్ లెటర్ ఇచ్చి జాయినింగ్ లెటర్ మాత్రం ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టే ఈమెయిల్స్ కూడా వాళ్ళు చెక్ చేయట్లేరు. ఇది మాత్రం నిజమే. కొంతమందికి అలా అవుతుంది. సో మళ్ళీ వాళ్ళకి రీషెడ్యూల్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళ ఈమెయిల్స్ చెక్ చేసుకొని అంత కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. ఒకవేళ మీరు రిజైన్ చేయాలనుకుంటే, ఒకవేళ ఈ న్యూస్ మీకు చూడకపోతే నేను పక్కన ఒక స్క్రీన్ షాట్ వేస్తా, చూడండి. ఒక A అనే పర్సన్
తన పేరు అయితే మెన్షన్ చేయలేదు, అక్కడ పేరు అయితే మెన్షన్ చేశారు, ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఒక ఏ అనే పర్సన్ యాక్సెంచర్లో సెప్టెంబర్ మంత్లో ఆఫర్ లెటర్ వచ్చింది, సెప్టెంబర్ మంత్. సో అతనికి జాయినింగ్ అనేది సెప్టెంబర్లో ఉంది. బట్ అతనికి ఇంట్రెస్ట్ లేదు జాయిన్ అవ్వడం. సో అతను రిజైన్ చేశాడు ఆఫర్ లెటర్. సో ఆయన చాలా మెయిల్స్ కూడా పెట్టాడు, నేను రిజైన్ చేస్తున్నాను అని. బట్ వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదని ఒక స్టోరీ అయితే రాశాడు. సో ఈ న్యూస్ అదే, ఒకసారి చూడండి, ఈ న్యూస్ అదే. అండ్ ఇలాంటి కామెంట్స్, ఇలాంటి న్యూస్, ఇలాంటి టాపిక్సే కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు సమ్ అదర్ పర్టికులర్ యూట్యూబర్స్కి. भाई मेरे को ऑफर लेटर मिल गया, अभी तक ज्वाइनिंग लेटर नहीं मिल गया అని. ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, సో సంథింగ్ ఉంటుంది. సో ఇవి పంపిస్తున్నారు కానీ అనేక టాక్స్ ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదైతే అఫీషియల్గా అయితే రాలేదు. అంతా ఏదో ఒకరికి ఇద్దరు ముగ్గురికి జరిగిన న్యూస్ని వైరల్ చేస్తున్నారు కొంతమంది యూట్యూబర్స్. మనమైతే ఇలాంటిది వైరల్ చేయాలదలుచుకోలేదు. సో కమింగ్ టు అవర్ స్టడీ. సో ఈరోజు అయితే మనం ఒక మాక్ టెస్ట్ రాసినాం, మీకు ఆల్రెడీ చూసా ఉంటాం. ఆ మాక్ టెస్ట్ రాసిన ఇన్ఫోసిస్ కంపెనీ మన క్యాంపస్కి రాబోతుంది. నాకు ఎగ్జామ్ వచ్చేసి 12-13 అని వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. బట్ పర్టికులర్గా ఇంకా మెన్షన్ చేయలేదు 13 or 12 అని. చూద్దాం మరి, ఆ రోజు కూడా ఒక వీడియో తీస్తా. సో ఎలా రాశాను, ఎలా ప్రిపేర్ అవుతున్నాం, అండ్ మన ప్రిపరేషన్ ఎలా ఉంది, నా స్టడీ బ్లాగ్స్ వస్తాయి మన ఎగ్జామ్ రాసేంత వరకు. ప్రెజెంట్ ఇంకొక మాక్ టెస్ట్ అయితే రాస్తా. సో గాయ్స్, ఒకవేళ ఈరోజు చేస్తే నైట్ అవుట్ అయితే చేస్తా. ప్రెజెంట్ అయితే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా ఇలాంటి క్వశ్చన్స్ మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే సో టెక్స్ట్ బుక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఫ్రీగా ఇన్ఫోసిస్ టెస్ట్ పేపర్స్ అయితే 5 ఫ్రీ ఇస్తున్నారు. సో మీరు కావాలనుకుంటే అక్కడ కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో గాయ్స్, ఇప్పుడైతే ప్రెజెంట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 5 అవుతుంది. సో కొంచెంసేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తా ప్రిపరేషన్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి, అండ్ అంతే మంచి వ్లాగ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి. కీప్ సపోర్టింగ్ మీ. కింద డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ పెట్టా, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఉన్నారో ఆ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న కంపెనీస్కి అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ నైట్ అవుట్ చేస్తా ఈరోజు అప్ టు 10 వరకు అయితే ఉందాం అనుకుంటున్నా, లేదు 11 వరకు అయితే ఉందాం అనుకుంటున్నా. సో చూద్దాం మన పొటెన్షియల్ ఎంతవరకు ఉందో. సో చూద్దాం నేను ఉండగలుగుతానా లేదా అనేది 11 వరకు. యాక్చువల్గా నేను నైట్ సినిమా కూడా చూసా, మిల్కా సింగ్. సో చాలా మోటివేట్ అయిపోయా ఆ మూవీ చూసిన తర్వాత. బట్ స్లీప్ లేదు కదా సరిగ్గా, కొంచెం యాంగ్జైటీ అండ్ ఆల్సో ఫోకస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. బట్ విల్ ట్రై వెరీ హార్డ్ పాస్ ఇన్ ఇన్ఫోసిస్ టెస్ట్. I will give my best.